ఇరాన్లో చదువుకుంటున్న విద్యార్థులారా వచ్చేసేయండి, ఇరాన్లో వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు వచ్చేసేయండి, యుద్ధం రాబోతోందని చెప్పి నెల ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చింది మోడీ సర్కార్. కనీసం 5 సార్లు అడ్వైజ్ చేసింది. చేస్తే అప్పుడు కొంతమంది ఈ మత పిచ్చగాళ్ళు అక్కడికి వెళ్ళి మత పిచ్చతో రగిలిపోయే వాళ్ళు ఇవన్నీ తప్పుడు ప్రచారం, ఇండియాలో కావాలని చేస్తున్నారు, మోడీ వాళ్ళు కావాలని చేస్తున్నారు, మేమంతా చాలా సేఫ్గా ఉన్నాం, చాలా ప్రశాంతంగా ఉన్నామన్నారు. ఆ తర్వాత యుద్ధం ప్రారంభం కాగానే మమ్మల్ని తీసుకెళ్ళడానికి బిగిన్ చేశారు. అప్పటికి కొన్ని విమానాలు బిగిన్ చేశారు, తీసుకొచ్చారు. కానీ ఈలోపు ఎయిర్పోర్ట్ల మీద కూడా జరిగినాయి దాడులు. టెహ్రాన్ ఎయిర్పోర్ట్ మీద కూడా దాడులు జరిగింది. దాంతో ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే చిక్కుబడ్డామంటున్నటువంటి వాళ్ళు భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ వీడియోలు చేస్తున్నారు. మొన్న వీళ్ళే చేసింది, అనవసర ప్రచారం అక్కర్లేదు, మేము ఇక్కడ సేఫ్గా ఉన్నాం అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని అర్జెంటుగా సేఫ్గా తీసుకెళ్ళండి బాబు, ఎవాక్యుయేట్ చేయండి అని చెప్పేసి బతిన్లాడతా వీడియోలు చేసుకున్నారు. వీళ్ళకి ఉన్న దొరద ఏంటంటే మత పిచ్చతోనే అక్కడికి వెళ్ళి చదువుకున్నారు. లేకపోతే ఇరాన్లో చదువులు చెప్పేది మనకంటే అద్భుతమైన చదువులు అక్కడెక్కడ సచ్చినాయి. ఇదే విచిత్రం అన్నమాట.